ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి రోజు ఒక సంచలన విషయం ఆధారాలతో సహా బయటకు వస్తూ ఉంది. బట్ పారదర్శకంగా స్పందించాల్సిన వ్యవస్థలు మాత్రం మౌనాన్ని పాటిస్తూ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల మీద అనుమానాలను పెంచుతూ పోతూ ఉన్నారు. ఇప్పటికే క్లియర్ కట్గా ఆంధ్రప్రదేశ్లో ఏం మాయ జరిగింది అనే లెక్కలు జనం ముందుకు వచ్చాయి. రాత్రి 8 గంటల తర్వాత 52 లక్షల మంది ఎలక్షన్ కమిషన్ చెప్పిన డేటా ప్రకారం ఓట్లేశారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు ఓట్లేశారు అని. రాత్రి 11:30 తర్వాత 17.5 లక్షల మంది ఓట్లేశారు. నిమిషానికి 3 ఓట్లేశారు. మరి ఎలా పాసిబుల్ అయింది? వాళ్ళ వీడియో ఫుటేజ్లు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ నిలబడి ఓట్లేశారు, ఎలా సాధ్యమవుతుంది అని ఏ ప్రశ్నకు కూడా సమాధానం లేదు. ఈ పరిస్థితుల్లో మాజీ బ్యూరోక్రాట్ పివిఎస్ శర్మ దీనికి సంబంధించి మరో ఆసక్తికరమైనటువంటి వీడియోని షేర్ చేసుకుంటూ ఒక ట్వీట్ చేశారు. ఆయన షేర్ చేసిన ఫస్ట్ ఆయన ట్వీట్లో ఏముంది, తెలుగు ప్రజలారా దయచేసి ఇది వినండి అంటే ఆయన షేర్ చేసిన వీడియో ఇది వినండి. ఏపీ ఎలక్షన్ కమిషనర్ మీనా గారు 2024 ఎన్నికల రోజు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఏమన్నారంటే, ఓటింగ్ సమయం పూర్తి అయ్యే సాయంత్రం 6 గంటలకు 3,500 పోలింగ్ కేంద్రాల్లో 100 నుంచి మ్యాక్సిమం 200 వరకు ఓటర్లు లైన్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఓట్ వేయడం 8:30 వరకు పూర్తి చేయొచ్చు అని అన్నారు. ఈ విషయం అన్ని జిల్లాల కలెక్టర్ నుంచి డేటా తీసుకొని చెప్పానని చెప్పారు. ఆయన షేర్ చేసిన వీడియోలో ఏముందంటే, ఎలక్షన్ కమిషనర్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీనా గారు మాట్లాడుతూ ఉన్నారు. సాయంత్రం 5 అయ్యేసరికి 67% పోలింగ్ అయిపోయింది. అండ్ సాయంత్రం 6 తర్వాత నెక్స్ట్ ఇంకా క్యూ లైన్లలో ఉన్న వాళ్లకు ఓట్లేసే అవకాశం కల్పిస్తాం. సో మనకు అందిన డేటా ప్రకారం కలెక్టర్ల నుంచి 3,500 పోలింగ్ కేంద్రాలలో 100 నుంచి మ్యాక్సిమం 200 మంది నిలబడి ఉన్నారు. 100 నుంచి మ్యాక్సిమం 200 మంది. సో 8 నుంచి 8:30 లోపు మొత్తం పోలింగ్ ఫినిష్ చేసేస్తాం. ఇంకేమైనా టెక్నికల్ ఇష్యూ వచ్చినా లేదా ఒక 50 పోలింగ్ కేంద్రాల్లో ఏమో 300 మందికి అట్లా ఉన్నారు. సో టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా ఈ 300 మంది ఉన్నది అంతైనా మ్యాక్సిమం 10 లోపు ఫినిష్ చేసేస్తామని చెప్పారు. ఆ వీడియో వినండి, క్లియర్ కట్గా చెప్పారు ఆ వీడియోలో. అంటే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి చెప్పిన వివరాల ప్రకారం 3,500 పోలింగ్ కేంద్రాలలో 100 మంది అంటే 3.5 లక్షల మంది. ఆయన చెప్పినట్లు మ్యాక్సిమం 200 మంది వేసుకోండి అంటే 7 లక్షల మంది. మ్యాక్సిమం 200, 100 నుంచి 200 అన్నారు. సరే మ్యాక్సిమమే తీసుకోండి, 200 మంది అంటే 6 తర్వాత ఎంతమంది ఓటేయాలి? 7 లక్షల మంది ఓటేయాలి ఆయన చెప్పింది దాని ప్రకారం. కానీ ఎంతమంది ఓటేశారు? 52 లక్షల మంది ఓటేశారు. ఏమన్నా టెక్నికల్ ఇష్యూస్ వచ్చి ఏమొచ్చినా 10 లోపే ఫినిష్ చేసేస్తాం, అది 50 కేంద్రాల్లో అన్నారు. కానీ లాస్ట్కి జరిగింది ఏంటి? 11:30 తర్వాత కూడా 3,500 పోలింగ్ కేంద్రాల్లో నిమిషానికి 3 చొప్పున 18 లక్షల మంది ఓట్లేశారు. ఆయన రాత్రి 8 గంటలకు ఫినిష్ చేస్తామన్నారు. ఆ రాత్రి 8 తర్వాత 52 లక్షల మంది ఓట్లేశారు ఆంధ్రప్రదేశ్లో. ఎలా? హౌ? ఎలా పాసిబుల్? ఎవరు సమాధానం చెప్పేది? ప్రశ్నలు ఆధారాలే కనిపిస్తాయి, అకౌంటబిలిటీ ఫీల్ అయి సమాధానం చెప్పేదెవరు?